మీరు హైదరాబాద్ లో ఇప్పటిదాకా ఒక్క ప్రాపర్టీ కూడా కొనకపోతే నాది ఒక పర్సనల్ సజెషన్ మీకు ఏంటంటే, ఒక్కసారి ఒక సండే రోజు సిటీ అవుట్స్కట్ లో ఏదైనా ఒక వెంచర్ లేదా ఏదైనా ఒక ఏరియాను సెలెక్ట్ చేసుకుని అక్కడ ఉన్న ఒక 2-3 వెంచర్లు తిరిగి రండి. డబ్బులు లేకపోయినా పర్లేదు, జస్ట్ తిరిగి రండి. ఎందుకంటే అక్కడ తిరిగినప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది. హైదరాబాద్ మార్కెట్ ఎంత డెవలప్ అవుతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటది, అండ్ మనం ఇప్పటిదాకా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అంటే ఎంత లాస్ అయ్యామో ఒక ఐడియా వస్తుంది. సో నేను కూడా ఎప్పుడైతే ఈ రియల్ ఎస్టేట్ లో వచ్చిన తర్వాత దాదాపు 3-4 సంవత్సరాల వరకు నా మెంటర్స్ కూడా నాకు చిలుకలు చెప్పినట్టు చెప్పారు, సంజయ్ ₹1,00,000 ప్లాట్ వస్తుందిరా కొనుక్కో, 3 లక్షల ప్లాట్ వస్తుందిరా కొనుక్కో అంటే నేను అప్పులున్నాయి సార్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, వేరే ఇబ్బందులు ఉన్నాయి సార్ అని చెప్పి నేను తప్పించుకొని అబ్బా నేను గ్రేట్, అసలు నేను ఎస్కేప్ అయిపోయినా అని ఫీల్ అయినా. కానీ తర్వాత రియలైజ్ అయినా అప్పుడు ₹1,00,000 కొని ఉంటే అదే ప్లాట్ ఇవాళ 9 లక్షలు 8 లక్షలు ఉంది. అప్పుడు 3 లక్షలకు 4 లక్షలకు మిస్ అయిన ప్లాట్లు ఇవాళ 20 లక్షలు 30 లక్షలు ఉన్నాయి. సో